వాళ్ళు మొదటి నుంచి కూడా ఇప్పటి నుంచే కాదు సార్, నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మన ల్యాండ్లకు రావడము, కొన్ని 13,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏమో వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఉంటే అప్పుడు మన లీడర్షిప్ అప్పుడు దే హావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. వాళ్ళు ఏమని అన్నారు, వాళ్ళు ఆ ల్యాండ్ లో అసలు తొండలు కూడా గుడ్లు పెట్టాయి, అది అట్లాంటి ల్యాండ్ మనకి ఎందుకు ఉండి కూడా ఏంటి వేస్ట్ అని అన్నట్టుగా టేకెన్ నో యాక్షన్. నెహ్రూ గారి టైంలో వదిలేశారు. సో వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయి 62 వార్లో కూడా ఈ సిచ్యువేషన్ వాళ్ళ ముందుకు వచ్చేసేస్తే మన వాళ్ళు డిసిషన్ తీసుకోకుండా అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు ప్రైమ్ మినిస్టర్ గారు. ఆ టైంలో ఎయిర్ ఫోర్స్ కి పర్మిషన్ ఇవ్వలే. ఎయిర్ ఫోర్స్ కి వచ్చేసేసి ఇవ్వకుండా ఆర్మీ పోయింది, మళ్ళీ వాళ్ళని ఇచ్చేయకుండా కంబ్యాక్ అని చెప్పేసి వచ్చేసారు. అంటే వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకు వాళ్ళ ఆలోచన ఏంటి అప్పుడు మనం ఏం చెప్పలేము. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో ఎందుకు గొడవలు ఎందుకు అదెందుకు అని చెప్పేసి కంబ్యాక్ అని అంటే వాళ్ళు ముందుకు వచ్చేసారు. వాళ్ళు మన ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు, మనం వెనక్కి వచ్చేసేయండి మీరు అని అంటే అప్పుడు ఎయిర్ ఫోర్స్ కి కనుక పర్మిషన్ ఇచ్చేసి ఎత్తుకుంటే వాళ్ళని ఎక్కడికో నెట్టేసాము. అది అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు డే బై డే ఇచ్చేస్తున్నారు. అయితే ఈ గల్వాన్ సిచ్యువేషన్ కి వచ్చేసారు కల్లా దే థాట్ 62 సిచ్యువేషన్ ఇంకా ఉంది ఇక్కడ, మేము ఏదో చేస్తాము అని అనుకున్నారు.